మీరు కొంచెం ముందుకెళ్ళి మన అందరి ముందుకు పెద్ద కెమెరా కొద్దిగా అంటే తీవు అట్లంటే నాకు వచ్చేసి పద 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 మీరు పక్క అరే రామా మొత్తం ఎన్నేళ్ళ నుంచి చేసుకుంటారు? 30 ఏళ్ళ నుంచి చేస్తారు. బ్రో ఫోన్లు కొంచెం అన్నా కదా ఫోన్ ఓన్లీ మన ఒక్కటే ఫస్ట్ అందరి కోసం అని వచ్చిందా? మేడం ఇట్లా మొత్తం స్ప్రే చేసి మేడం ఫోటో దిగాడు కెమెరా దిగాడు కెమెరా కొట్టేసి స్ప్రే చేసి ఇంకోటి మేడం RFR నంబర్ కూడా ఇష్యూ అయింది మేడం ఆల్రెడీ. నంబర్ అదే హెల్ప్ మామ నంబర్ ఇష్యూ అయిపోయింది. ప్రమోద్ ప్రకాష్ హరిచంద్ ప్రకాష్ హరిచంద్ రెండు గ్రామ పంచాయతీ 3 గ్రామ పంచాయతీలు గత 15 సంవత్సరాల నుంచి మంచిగా రిజర్వాయర్ అయితే మొన్న రీసెంట్ గా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వచ్చేసి ఏమన్నారంటే మీ గ్రామాలు అదే గవర్నమెంట్ ఈ రోజు అయితే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ముంపునకు గురి కానీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ముంపులకు గురి కానీ అని చెప్పారు. అయితే మా డిమాండ్ ఏంటంటే ముంపు గురి కావట్లేదు కాబట్టి మీరు ప్రభుత్వానికి ఒకటే నివేదిక కాక మాకు పోడు పట్టాలు ఇష్యూ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ముంపున గురి అవుతలేదు కదా. రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రిన్సిపల్ రిజర్వాయర్ మీద ప్రాజెక్టు కట్ట మీద వచ్చేసి ముంపు నాకు గురి కానియను మీకు ఇక్కడనే ఉంచుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. స్టిల్ ఇక్కడ మంచిపాలు వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా గిరిజనుల తరఫున మీ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని ఇక్కడ ముంపుకు గురి కావట్లేదు, పోడు పట్టాలు ఇష్యూ చేయమని చెప్పినాక 4 గ్రామ పంచాయతీలకు దగ్గర ఒక 2,000 మంది వరకు పోడు పట్టాలు ఇష్యూ చేయాలక్క. ఆ ప్రాజెక్టు ముంపు గ్రామ రెడీ అయింది కానీ మాత్రం దాంట్లో ఆపేసిరి. పోడు పట్టాలు భూములకు రెడీ అయింది ఆపేసి ఈయన చేసాడు కదా. అయితే వీళ్ళని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జలంధర్ అని చెప్పేసి నాకు యాక్టివ్ ఉంటాడు. ఈయన మీద కక్షపూరితంగా వీళ్ళు కావాల్సి టార్గెట్ చేసేసి ఇక్కడ స్థానిక నాయకులు కలిపేసి ఈయన మీద అక్రమంగా కేసు పెట్టించారు.
ఇప్పుడు పాపం తిన సఫర్ అవుతారు. మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చి మీరు సిపి గారితో కూడా మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి చిన్నలం లేదు. ఇంకోసారి మీ తిరుగుపోతే ఈయన సిపి గారికి కూడా మాట్లాడండి. ఈయన మీద కేసు ఉంది, ఆల్రెడీ తిరుగుతున్నాడు పాపం. ప్రైవేట్ కేసు కూడా పెట్టిండు. ఏదన్నా ఆర్థిక ఇట్లా ఎన్ని ఎకరాల భూమిని ఈ చుట్టూలో ఒక 1000 ఎకరాలు ఉంటాయి మేడం. 1000 ఎకరాలు ఉండదు, ఒక్కడిది కాదు, 1000 ఎకరాల దాకా ఉంటుంది. ఇదే సమస్యలో ఈ పాత లీటర్లు లేరా, ఇది మాది రైతులకు మాత్రం గిట్లనే ఓతేస్తారు. మీ దగ్గర వస్తే వేరే వేరే విషయాలు మాట్లాడతారు. తర్వాత తండాలచ్చని మాకు మంచి గొప్పదన మాట్లాడి తాగిచ్చి రైతులు కానీ చెడగొడుతున్నారు అంతే. కానీ రైతుల కోసం ఇది బాగుపడితే మేము సగ బాగుపడతాం. రైతులు బాగుపడితే మాకు సగ ఒక న్యాయంతో మీరు సగ చట్టంలో తీసుకొస్తే ఈ లీడర్ల మాట వినకుండా ఈ రైతులకు మంచి చేస్తే మేము సగ మీ ఏమంటానగానే మేము సాగుతులకు మేము ఉంటాం. యాక్చువల్లీ ఇక్కడ హద్దులు వేసారు మేడం ప్రాజెక్ట్ అని. ఇప్పుడు మన టీఆర్ఎస్ పీరియడ్లో ఈ ప్రాజెక్ట్ అని కింద చేసుకోమన్నారు. మళ్ళీ ఈ బౌండరీ వేసారు, ఇక్కడ హద్దులు పార్సల్ వేసారు. అయినా కానీ మాకు చేయని ఇస్తలేదు. అంటే పైన దాటద్దు అన్నారు మేడం. ఏవో ఈ లీడర్లు ఎందుకంటే మాకు ఒత్తేస్తారు ఏంటలే మాలము తెలుసా. తేపకు 4 ఒక పార్టీ తీసి మాకు ఒత్తేస్తారు అంతే. మా లీడర్లే కానీ పార్టీ విషయం కాదు. మాకు రైతులు బాగుపడాలని మీరు చేస్తేనే మీకు మీ దృష్టిలో ఉంటుంది. మాకు ఎవరు మనకు హెల్పింగ్ చేస్తే వాళ్ళదే పార్టీ పీటీ సమస్య. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, రైతులకు, ప్రెస్ మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మనము తెలంగాణ వచ్చినాక మంచిప్ప ప్రాజెక్టు పెద్ద చేసుకోవాలి, కట్టుకోవాలి అనుకొని అప్పుడు ఒక ఆలోచన ఉండే. ఆ తర్వాత మనం చేసుకోలేకపోయాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకు ప్రచారానికి వచ్చినప్పుడు అంతటా కూడా నేను ఇది కట్టను ప్రాజెక్టు, మీరు ఎక్కడో అక్కడికి పట్టాలు ఇస్తామని చెప్పింది. ఇవాళ నేను కాంగ్రెస్